సమగ్ర కౌలు చట్టం తేవాలని కోరుతూ మార్చి 15న కలెక్టరేట్ల వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా చింతల్పూడి మండలం సంహటివారిగూడెంలో కౌలు రైతుల సంఘం సమావేశంకు సంకు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జమలయ్య మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కౌలు రైతుల సంక్షేమం కోసం నూతన కౌలు రైతం చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. కానీ 9 నెలలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు నూతన కౌలు చట్టం తెస్తామని చెబుతున్నారు తప్ప ఆచరణలోనికి తీసుకురాలేకపోతున్నారని అన్నారు. ఈ సమావేశంలో కౌలు రైతులు, ఏపీ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ₹1,00,000 ఎక్స్గ్రేషియా చెల్లించాలని మేము ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల తరఫు నుండి ప్రభుత్వం డిమాండ్ చేస్తాము. రెండోది, ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం అన్ని రకాల సంక్షేమ పథకాలను కూడా వాళ్ళకి ప్రవేశపెట్టి మనం ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మూడో అంశం ఏంటంటే వాళ్ళ పత్రాలు ఇస్తామని వాస్తవంగా ఎక్కువ మంది కౌలు రైతులు గుర్తింపు కార్డులు లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. భూ యజమానులు సరైన అవగాహన లేక కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఇటు భూ యజమానుల్ని, ఇటు కౌలు రైతుల మధ్య సయోధ్య కుదిర్చి అవగాహన కల్పించి వాళ్ళకి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా గుర్తింపు కార్డులు పొందినటువంటి ప్రతి కౌలు రైతుకి వాళ్ళు సాగు చేస్తున్న భూమి యొక్క దామాషాన్ని బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వడ్డీ లేని పంట రుణాలు ఇచ్చి వ్యవసాయం అంటే దంద కాదు, వ్యవసాయం అంటే పండగ అనే పద్ధతిలో ప్రోత్సహించే పద్ధతిలో ప్రభుత్వం కౌలు రైతులు ఆదుకోవడం కోసం ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరొక అంశం ఏంటంటే